మాల్ అడ్జస్ట్మెంట్ విషమయోజనం. ఈరోజు మాల్ అడ్జస్ట్మెంట్ గురించి తెలుసుకుందాము. కానీ ముందుగా అడ్జస్ట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. తన చుట్టూ పరిస్థితులకు తగిన విధంగా తనను తాను మలుచుకోవడమే సర్దుబాటు. సామాన్య తెలివి అంటే యావరేజ్ ఇంటెలిజెన్స్ కల వ్యక్తి అడ్జస్ట్ అవ్వగలుగుతాడు. సర్దుబాటుని సమయోజనం అని కూడా అంటారు. ఎంత త్వరగా అడ్జస్ట్ అవ్వగలిగితే అంత ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉన్నట్లు. సరైన సర్దుబాటు గల వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి రెండు చెప్పుకుందాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తగ్గట్టుగా ప్రవర్తిస్తుంటాడు. తను ఆనందంగా ఉంటూ ఇతరులను కూడా ఆనందంతో ఉంచుతాడు. పెద్దరికంతో, పరిపక్వతతో, మెచ్యూరిటీతో క్షమాగుణం కలిగి ఉంటారు. మరి మాల్ అడ్జస్ట్మెంట్ విషమయోజనం అంటే ఏంటి? విషమయోజనం అంటే సర్దుబాటు చేసుకునే శక్తి లేకపోవడం. పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవటంలో వ్యక్తి కొన్ని ఒత్తిళ్లకు లోనవుతాడు. స్ట్రెస్, స్ట్రెయిన్, టెన్షన్స్ ఎక్కువైతే సంఘర్షణలు, ఇంట్రా ఇండివిడ్యువల్ కాన్ఫ్లిక్ట్స్ కలుగుతాయి. వీటి వల్ల మనిషి విషమయోజనం చెందుతాడు. అంటే సర్దుబాటు చేసుకునే శక్తిని కోల్పోవడం జరుగుతుంది. సంఘం ఆమోదించే లక్ష్యాలు సర్దుబాటు గల వ్యక్తికి ఉంటాయి. సర్దుబాటు లేని వ్యక్తిలో అలాంటి లక్ష్యాలు ఉండవు. వాస్తవాన్ని ఎదుర్కొని సమస్యలను పరిష్కరించుకునే గుణం సర్దుబాటు గల వ్యక్తిలో ఉంటుంది. సర్దుబాటు లేని వ్యక్తి వాస్తవాలను ఎదుర్కోలేక రక్షక తంత్రాలను ఉపయోగిస్తూ సంఘర్షణకు లోనవుతాడు. రక్షక తంత్రాల గురించి మరోసారి చెప్పుకుందాం. విషమయోజనానికి కొన్ని కారణాలు: అవేర్నెస్ లేకపోవడం, చాలా విషయాలు తెలియకపోవడం, సామాజిక స్పృహ లేకపోవడం, సమాజంలో జరిగే మార్పులు తెలియకపోవడం, తెలిసినా యాక్సెప్ట్ చేయలేకపోవడం, వాత్సల్య లోపం, ఎక్కువ గారాబం, తాను ఓవర్ క్రిటిసిజం పొందడం, అప్రిషియేషన్ లేకపోవడం వల్ల ఇలా కొన్ని కారణాలు చెప్పుకోవచ్చు. భయం, ఆందోళనలు, బిడియాలు, అనుమానాలు మెల్లిమెల్లిగా క్రమంగా పెరిగి పైలపై మాల్ అడ్జస్ట్మెంట్కి దారితీస్తాయి. ఉదాహరణకి, కొత్త కోడలు అత్తగారింటికి వచ్చాక అక్కడి కొత్త వ్యక్తులతో, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి కొంతకాలం పడుతుంది. కొత్తలో ఆ కొంతకాలం తనలో రేకెత్తే అనుమానాలు, తన్యత, భయాందోళనలు, సంఘర్షణలు తనలోనూ కుటుంబ సభ్యులతోనూ జరిగేవి. అదే కుటుంబంలోని వారితో, ముఖ్యంగా పెద్దవారితో పంచుకుని, షేర్ చేసుకుని, సలహాలు తీసుకుంటే సర్దుబాటు తొందరగా వారికి జరిగే అవకాశం ఉంది. అందుకే జాయింట్ ఫ్యామిలీస్, అదే ఉమ్మడి కుటుంబాలలో అలా కొత్త కోడళ్ళు తొందరగా సర్దుబాటు చెందే అవకాశం ఉండేది. కానీ అలా పంచుకునేటప్పుడు ఎదుటి వ్యక్తి నమ్మదగిన వ్యక్తి అయి వాళ్ళ సంకోచాలు, భయాలు, బిడియాలు, అనుమానాలని సరిగ్గా అర్థం చేసుకొని నిష్పక్షపాతంగా వారికి సలహాలు, సరియైన ఆలోచన విధానాన్ని అందివ్వగలగాలి. ఒక రకంగా మార్గదర్శకత్వం చేయగలగాలి. ఒక కౌన్సిలర్ లాగా వారు చెప్పింది రహస్యంగా ఉంచగలగాలి. ట్రస్ట్ వర్దీగా నిలబడాలి. వారు ఎవరైనా కావచ్చు: అత్తలు, మామలు, తోటికోడళ్ళు, ఆడబిడ్డలు, బావగారులు, మరుదులు, ఎక్సెట్రా. పూర్వకాలంలో వీరే సైకాలజిస్ట్స్ అండ్ కౌన్సిలర్స్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ సలహాలు ఇచ్చేవారు వారిలోని ఈర్ష్య, ద్వేషం, అసూయలతో మాయపొరలు కమ్మి సలహాలు ఇస్తే సర్దుబాటు కష్టమవుతుంది. సరికదా, ఇంకా భయాలకు లేదా గొడవలకు దారి తీసే అవకాశం ఉంది. ఇక సెకండరీ నీడ్స్, గౌణ అవసరాలు తీరకపోయినా వ్యక్తి సర్దుబాటులో లోపం వచ్చే అవకాశం ఉంది.
ఉదాహరణకి ఉమ్మడి కుటుంబాలలో సరియైన విద్య పాత్ర రోల్ చాలా ఉంటుంది. ఇక్కడ విద్య అంటే అక్షరాస్యత మాత్రమే కాదు, సరి అయిన వైఖరులు, అదే యాటిట్యూడ్స్, ఆలోచన విధానం, సంస్కారం, ప్రేమ, గౌరవం, నా కుటుంబం అనే ఆప్యాయత కలిగి ఉండటం. కుటుంబ సభ్యులను తను ప్రేమిస్తే తిరిగి తనను ప్రేమిస్తారనే నమ్మకం, పరిస్థితి అర్థం చేసుకుంటారనే ధీమా, ఆ కుటుంబంలో తనకి కూడా ఒక స్థానం, గుర్తింపు ఉంటుందనే హోప్, ఆశ. ప్రతి కుటుంబంలోకి ప్రవేశించే ప్రతి కొత్త వ్యక్తికి ఉంటుంది. కారణం ఇవన్నీ ప్రేమ, ఆప్యాయత, గుర్తింపు, గౌరవం, అఫిలియేషన్ ఇవన్నీ దొరకడం మానవ అవసరాలు తీర్చుకోవడంలో భాగమే. ఈ అవసరాలని సెకండరీ నీడ్స్ అంటారు. ఇవి దొరకనప్పుడు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, సర్దుబాటు సమస్యలు ఎదుర్కోవడం సహజమే. కొన్ని నైపుణ్యాలు, స్కిల్స్, వాల్యూస్, విలువలు నేర్చుకోలేకపోవడం, ఉపయోగించలేకపోవడం కూడా విషమయోజనానికి దారితీస్తుంది. ఉదాహరణకి, ఉమ్మడి కుటుంబం ఒక పోరాటం కాదు, త్యాగం, ఐక్యత, అహాన్ని వదులుకోవడం, సహాయ సహకారాలు అందుకోవడం, అందించడం, ఒకరిపై ఒకరు నమ్మకం కలిగి ఉండటం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కలిసి ఆనందించడం. ఇక్కడ డామినేషన్, ఆధిక్యత పనిచేయదు. ఇది ఒక కుటుంబ వ్యవస్థ అయినా సమూహం కావున నేను అనే భావన కన్నా మనం అనే భావన గెలుస్తుంది. ఇది ఏ వర్కింగ్ టీంకైనా ఇన్స్టిట్యూషన్కైనా వర్తిస్తుంది. పెద్దవారి పెద్దరికం చిన్నవారిని క్షమించడంలో, ఆప్యాయత కురిపించడంలో ఉంటుంది. గౌరవం గౌరవం సంపాదించుకోవాలి. అదే అంటారు కదా, పొజిషన్ అండ్ రెస్పెక్ట్ షుడ్ బి ఎర్న్డ్, నాట్ టు బి కమాండెడ్ ఆర్ డిమాండెడ్. ఇటువంటి చిన్న విషయాలు కూడా విషమయోజనంకు, విపరీత ప్రవర్తనకు దారితీస్తాయి. లిమిటేషన్స్, హద్దులు, పరిధులు ముందుగా నిర్ణయించుకోకపోవడం, లేకపోవడం కూడా స్పర్ధలకు, మనస్తాపానికి దారితీస్తుంది. సర్దుబాటుని దెబ్బతీస్తుంది. అతి సర్వత్రా వర్జయేత్. అతి ఎప్పుడైనా ఎక్కడైనా అనర్థదాయకమే. నచ్చితే పెనవేసుకోవడం, నచ్చకపోతే అసహించుకోవడం. మనుష్ మనుషుల మధ్య ఇది సమంజసం కాదు. దీన్ని లవ్ హేట్ రిలేషన్ అంటారు. దీని గురించి మరోసారి చెప్పుకుందాం. ఇది కూడా విషమయోజనం కారణంగా బయటపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక హద్దు ఏర్పరచుకుని వేరే వారి హద్దులను, హక్కులను, అవసరాలను, పరిస్థితులను గుర్తించగలగాలి. జనరేషన్స్ అభివృద్ధి వల్ల, తేడాల వల్ల, సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన జీవన శైలి పొందడంలో తారతమ్యాల వల్ల, కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ అండ్ ఎమ్యూనిటీస్ వల్ల విషమయోజనం చెందే అవకాశం ఉంది. సామాన్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు కష్టపడ్డంత చిన్నవాళ్ళు పడరు. వాళ్ళు పిల్లల కంటే మనవలు ఎక్కువ కంఫర్ట్స్, సుఖాలు, చదువు, నైపుణ్యాలు, కళలు నేర్చుకుంటారు. ఇది చాలా సహజం. పాత ఆకులు రాలి కొత్త ఆకులు వచ్చినంత సహజం. క్రమానుగత అభివృద్ధి, సుఖం సహజం. కానీ ఇది అర్థం చేసుకోని వాళ్ళలో అరిషడ్ వర్గాలు పుట్టుకొస్తాయి. వాటి వల్ల వచ్చిన ఫలితమే విషమయోజనము. జీవిత భాగస్వామి మీద ప్రేమ ఉంటే భాగస్వామి తరపు బంధువుల పట్ల ప్రేమ, గౌరవం కలిగి ఉంటారు. ఇది సర్దుబాటుకి సహకరిస్తుంది. కానీ ఏదో కారణాన భాగస్వామి తరపు బంధువులను ఇబ్బంది పెట్టడం మాల్ అడ్జస్ట్మెంట్కి నిదర్శనం. కుటుంబాలలో అసమానతల వల్ల కూడా విషమయోజనానికి దారి తీసే పరిస్థితులు కల్పించబడతాయి. కొడుకులైతే గొప్ప, ఆడపిల్లలైతే చిన్న చూపు, ఆడ మగ అనే వివక్ష, ఉద్యోగ స్థాయిలు, డబ్బు, హోదా, ఆస్తులు
ఇలాంటివి ఇలాంటి విలువలు ఇలాంటివి విలువైనవి అనే భావనే మనిషిని న్యూన్యతా భావం లేదా ఆధిక్య భావం కలిగించి విషమయోజనానికి దారితీస్తాయి. సర్దుబాటు లేకపోవడం వల్ల ఒక కుటుంబమే కాదు, సమాజం కూడా వెనుకంజ వేస్తుంది. ఈ ఈర్ష్య ద్వేషాలు, లోభమాత్సర్యాలు, జాత్యహంకారాలు, కులాలు, మతాలు, ఆస్తులు, నాయకత్వాలు, అంతస్తులు, హోదాలలోకి ప్రాకినప్పుడు సమాజం కూడా విషమయోజనం చెందుతుంది. దీనివల్ల వచ్చే నష్టం ఏమిటి అంటే క్రాబ్ సిండ్రోమ్, క్రాబ్ మెంటాలిటీ ఎప్పుడైనా విన్నారా? క్రాబ్స్ని పట్టుకొని డీప్ ఓపెన్ బాక్సెస్, లోతైన మూతలేని డబ్బాలలో ఆ, ఉంచేస్తారు. కానీ అవి అసలు బయటికి రావు. కారణం, ఒకటి పైకి ప్రాకే ప్రయత్నంలో ఉంటే ఇంకోటి కిందికి లాగేస్తుంది. ఇలా ఏవి పైకి రాలేవు. పాలిటిక్స్, కాంపిటీషన్స్, బిజినెస్, గవర్నమెంట్, ప్రైవేట్ సంస్థలు, ఆ, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇలా ఇలా ఎన్నిట్లోనూ మనకి ఈ మెంటాలిటీ కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఆమ్, దానివల్ల సంస్థల, వ్యక్తుల, దేశాల, వ్యవస్థల, సమాజాల అభివృద్ధి వైపు పయనం కుంటుపడుతుంది. ఆ కారణంగా సామాజిక వర్గాలు, మా మానవ వికాసం, వనరుల సమృద్ధి వెనుకపడుతుంది. మనం ఉండే మన చుట్టూ సమాజంలో విషమయోజనం చెందిన వ్యక్తులు మనకి కనపడుతుంటారు. విషమయోజనం మానసిక రుగ్మతలకు మొదటి మెట్టు. అందుకే పాఠశాలలలో, స్కూల్స్లోనే దీన్ని సరిదిద్దకపోతే పారనోయా, అబ్సెషన్స్, అగ్రెషన్స్, అడిక్షన్స్ వంటి మానసిక రుగ్మతలను ఆ, పెంపొంది పెంపొందిస్తాయి పెంపొందుతాయి. అందుకే సర్దుబాటు ఎంత ముఖ్యమో, సర్దుబాటు లేకపోతే ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో వ్యక్తులకి, ప్రజలకి అవేర్నెస్ ఉండడం చాలా అవసరం.